వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. తేజ సజ్జా గారి హీరోగా నటించిన మిరాయి మూవీ థియేటర్లో రిలీజ్ కావడం జరిగింది. పాన్ ఇండియా హిట్ తర్వాత హనుమాన్ తర్వాత ఆయన నటించిన మూవీ మిరాయి. ఈ మూవీలో మంచు మనోజ్ గారు విలన్ పాత్రలో నటించారు. అయితే మిరాయి మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 49 minutesగా ఉంది. మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో 9 గ్రంథాలు అనేటివి ఉంటాయి. ప్రతి చోట ఆ గ్రంథాలకు రక్షణ కవచంలా మహిమాన్విత శక్తులు ఉన్న వ్యక్తులుంటారు. ఆ కవచాలను దాటుకుని ఒక్కో గ్రంథాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తాడు మహావీర్ లామా అలియాస్ మంచు మనోజ్ గారు. అయితే మెయిన్గా అమరత్వానికి సంబంధించిన 9వ గ్రంథం సొంతం చేసుకోవడం కోసం అంత సులభం కాదని అతనికి తెలుస్తుంది. అయితే ఈ 9వ గ్రంథానికి రక్షణ అంబిక అలియాస్ రియా శరణ్ గారు ఆ 9వ గ్రంథాన్ని సొంతం చేసుకోవడం కోసం మహావీర్ లామా నుంచి వచ్చే ముప్పును ముందుగా ఊహిస్తుంది రక్షణ అంబిక. అయితే అతన్ని ఎదుర్కోవడానికి జన్మనిచ్చిన వెంటనే తన బిడ్డ వేద అలియాస్ తేజ సజ్జాకు దూరం అవుతుంది రక్షణ అంబిక గారు. వారణాసి, కలకత్తా, హైదరాబాద్ వివిధ నగరాల్లో వేద పెరుగుతాడు. అతను అంబికా పుత్రుడని ఎప్పుడు ఎలా తెలిసింది? లామాను వేద ఎలా ఎదుర్కొన్నాడు? అయితే మన హీరో అయిన వేద అలియాస్ తేజ సజ్జా గారు వేద నుంచి యోధాగా ఎలా అయ్యాడు? ఈ ప్రయాణం ఎన్ని మలుపులు తిరుగుతూ ఎటువంటి మజిలీకి చేరింది? మహావీర్ లామా యోధా మధ్య యుద్ధంలో ఏం జరిగింది అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే అయితే ఈ మూవీ యొక్క స్టోరీని మనం ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అయితే ఈ మూవీ యొక్క స్టార్టింగ్ నుంచి చివరి సీన్ వరకు ఇప్పటి వరకు మనం ఎన్నడూ చూడని కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి భిన్నమైన అనుభూతిని అందిస్తుంది ఈ మూవీ. సూపర్ యోధా పాత్రలో మాత్రం తేజ సజ్జా గారు మరోసారి అదరగొట్టారని చెప్పవచ్చు. ఇంటర్వెల్ ఎపిసోడ్లో బర్డ్ సీక్వెన్స్, ఇంటర్వెల్ తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మూవీలో కొన్ని సర్ప్రైజెస్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పవచ్చు. అమేజింగ్ విజువల్స్తో, కంప్యూటర్ గ్రాఫిక్స్తో కార్తిక్ ఘట్టమనేని గారు మాత్రం తన ప్రతిభను టెక్నికల్ అంశాలపై తనకెంత పట్టు ఉందో నిరూపించుకున్నాడు ఈ మూవీతో. అయితే చివర్లో మాత్రం క్లైమాక్స్ సన్నివేశాల సమయంలో థియేటర్లు మాత్రం దద్దరిల్లడం ఖాయమని చెప్పవచ్చు. అంతేకాదు చివర్లో వచ్చే సన్నివేశంలో సర్ప్రైజ్ ఒకటి ఉంటుంది. అది చాలా నీట్గా ప్లే చేశారు మేకర్స్. ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీకి నటీనటుల పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి పాజిటివ్. తేజ సజ్జా గారు తన మాస్టర్ క్లాస్ నటనతో మెప్పించారు. అయితే ఈ మూవీలో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మంచి యాక్షన్, బ్లాక్ అండ్ ట్విస్ట్ ఇస్తూ మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేశారు మేకర్స్. అయితే మంచు మనోజ్ గారి స్క్రీన్ టైం అనేది చాలా తక్కువ. కానీ తెరపై మంచు మనోజ్ గారు కనిపించిన ప్రతిసారి స్వాగ్ అండ్ స్టైల్ చూపించారు. మంచు మనోజ్ గారి లుక్ బాగుంది. అయితే ఫస్ట్ టైం తేజ సజ్జా గారికి తల్లి పాత్రలో నటించిన శ్రియా శరణ్ గారు కూడా బాగా నటించారు. ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది మిరాయి మూవీ. మనం ఇప్పటి వరకు తెరపై చూడని స్టోరీ, అన్నిటికీ మించి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ ఉన్న చిత్రం ఇది. అయితే లెంత్ అనేది ఎక్కువ ఉండడం, కామెడీ క్లిక్ కాకపోవడం, విలన్ ఫ్లాష్ బ్యాక్లో స్పార్క్నెస్ అనేది మిస్ అవ్వడం వంటివి ఈ మూవీకి మెయిన్ మైనస్ అని చెప్పవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే తేజ సజ్జా గారికి మరో హిట్ అనేది పడింది. ఆఫ్టర్ లాంగ్ టైం మంచు మనోజ్ గారు మంచి కంబ్యాక్ అనేది ఇచ్చారు. ఈ మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. తక్కువ బడ్జెట్లో మంచి రిచ్ విజువల్స్ అనేది ఈ మూవీలో ఉన్నాయి. మూవీ మాత్రం చాలా బాగుంది. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూసేయచ్చు.